Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. టీడీపీకి ఇప్పుడు ముందుకెళ్తే గొయ్యి వెనక్కెళ్తే నుయ్యి అనేటట్లు తయారైంద పరిస్థితి. ఎందుకంటే బీజేపీతో జనసేనతో పొత్తులో వెళ్తే 4:2:1 అవి ఎవరెవరికి ఏ సమీకరణాలతో సీట్లు ఇవ్వాలి అనే దానిపైన ఇప్పుడు ఈ సీట్ల పంచాయతీ పైన టీడీపీ తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? మనతో పాటు ఉన్నారు కృష్ణంరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధురి, చెప్పండి. సార్, ఇప్పుడు మనకి బొత్తు అనంగానే కొంత సాక్రిఫై చేయాల్సి ఉంటుంది. సాక్రిఫికేషన్స్ చాలా సహజంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సాక్రిఫై తో టీడీపీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటట్టుగా తయారైందని అంటున్నారు. సో అంటే అసలు చంద్రబాబు పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? ముందుగా మాధురి గారు, మీకు అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. పొత్తు అనే మాటకి మనం వచ్చేటప్పటికి అది సహజమైన పొత్త, అసహజమైన పొత్త, అలాగే స్వార్థ ప్రయోజనం కోసం పెట్టుకున్నారా, లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించాలి. ఇప్పుడున్న రాజకీయ పొత్తుల్లో అత్యధికం అధికారం కోసమే, అంతే తప్ప ప్రజల కోసం కాదు. వాళ్ళు ఏమంటారంటే, మా పొత్తు వలన ఈ ప్రజలకి మేలు చేస్తామని చెప్పి అనరు. మా లక్ష్యం పలానా ప్రభుత్వాన్ని గద్దె దింపడం. అంటే కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఉందనుకోండి, వాళ్ళ లక్ష్యం ఏంటంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం. లేకపోతే ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఉందనుకోండి, మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అసహజమైన పొత్తులు, ప్రజలకి ఉపయోగపడని పొత్తులుగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఈ విషయంలో రాజకీయ నాయకులు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు ఏ పొత్తు పెట్టుకున్నా, మీరు ఏ రాజకీయ సిద్ధాంతాలు అనుసరించినా అవన్నీ కూడా ప్రజల కోసమై అయి ఉంటే వాటికి ప్రజాశిస్సులు ఉంటాయి. ఇది ఒక అంశం అమ్మ. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి 4:2:1 అనేది ఒక వాదన అనేది బయట బాగా చక్కర్లు కొడతా ఉంది. బీజేపీ వాళ్ళు షరతులు పెట్టారని చెప్పి. అయితే దీని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ నాకున్న సమాచారం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా కేంద్ర నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే రాష్ట్ర నాయకత్వంలోని మరి పురంధేశ్వరి గారు, అలాగే కొంతమంది సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వ్యక్తులు మాత్రమే ఈ పొత్తు ఉంటే బాగుంటుంది అనేది వారి సంకల్పంగా కనిపిస్తోంది. అయితే అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు కూడా కేంద్ర నాయకత్వమే తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే కేంద్రం ఏం చెప్తుందో దాన్నే ఈ రాష్ట్ర నాయకులు కూడా అమలు చేయాలి, అనుసరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ పొత్తుపై నాకైతే వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయి. ఈ పొత్తు కుదరకపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న మోడీ కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, వారికి జగన్ అవసరం ఉంది. ఎందుకంటే జగన్ ఇప్పటి వరకు కూడా ఈ 4.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన మద్దతు ప్రకటించారు. కాబట్టి అంటే ఒక నమ్మకస్తుడైన మిత్రుడిగా, అంటే ఆ ఎన్డీఏలో జగన్ భాగస్వామి కాకపోవచ్చు, కానీ ఈ భాగస్వాముల కన్నా కూడా ఫెయిత్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, మీకు భారతదేశంలో అనేక మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రాల్లో. అలాగే చాలా మంది సీనియర్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీకు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మీకు. కానీ మోడీ గారు ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చారు. ఇప్పటిదాకా ఆయన 23 సార్లు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారిని కలుసుకోగలిగారు. అంటే మోడీ గారితో అన్ని సార్లు ఇంటర్వ్యూ పొందిన భాగ్యం అనేది మీకు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ, ఇంకోళ్ళు కానీ ఎవరికి దక్కలేదు. అంటే కేంద్ర నాయకత్వం, ముఖ్యంగా మోడీ గారు, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కు ఇది ఒక నిదర్శనం.
మరొక అంశం ఏంటంటే రీసెంట్ గా ఒక 4-5 డేస్ క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారిని కలుసుకున్నప్పుడు స్వయంగా మోడీ గారి ఎక్స్ అకౌంట్ నుంచే ఉమ్, ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అంటే వారి తరపున పోస్ట్ అంటే మోడీ గారి పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ ఏమిటంటే, ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నాను. ఒకానొక ముఖ్యమంత్రి అంటే మనకి 36 కేంద్రపాలిత రాష్ట్రాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు ఉన్న దేశం మనది. అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఉమ్, ఈ ఒక చిన్న రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మోడీ గారిని కలవటం, 23 సార్లు కలవటం, దానికి కలిసిన తర్వాత మోడీ గారు స్వయంగా ఎక్స్ అకౌంట్ లో నేను పలానాతో నేను ఈ రోజు కలుసుకున్నాను అని చెప్పడం అనేది అది ఒక ఆసక్తికరమైన అంశం కింద మనం పరిగణించాలి. ఎందుకంటే అంటే అక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నట్లుగా తేటతెల్లం అవుతుంది. ఖచ్చితంగానమ్మా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దానికి భిన్నంగా రాష్ట్ర నాయకత్వం కోరుకుంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే కొంత అసహనంతోనూ లేకపోతే అసంతృప్తితోనూ ఉన్నారు అని మనం అనుకుంటే, ఉమ్, ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ పొలిటీషియన్ గా ఆయన ఒక పేరు పొందారు. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు, రేపు మళ్ళీ దాన్ని మార్చుకుంటారు. అంటే ఆయన పొత్తులు ఎత్తులు జిత్తులు అనేవి బీజేపీ వారికి పూర్తిగా అవగతం. ఆయన ఉమ్, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఏ కుటుంబంతో ఉంటాడో కూడా తెలియని పరిస్థితి. ఆయన చరిత్ర చూస్తూ ఉంటుంటే మనకు అర్థమవుతుంది. ఇది ఓకే. కాకుండా అనేక సందర్భాల్లో ఆయన మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా ఆయన చాలా ఘాటుగా విమర్శించారు. ఇవన్నీ పక్కన పెడితే అంటే బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొంత అసహనం ఎందుకు వస్తుందంటే, పవన్ కళ్యాణ్ అని ఆయన జనసేన పార్టీ, ఆయన నాయకత్వం వస్తున్న జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉమ్, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు నాయుడు గారు హైజాక్ చేశారు అనేది వారి యొక్క అనుమానం, అపోహ. అయితే ఉమ్, ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారే చాలా తొందరపడి ఎన్డీఏను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా కాదని చెప్పి వారు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించారు. అంటే ఉమ్. ఈయన ఆసక్తి చూపించినా అంటే పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపించారా ఏమైనప్పటికీ కూడా వీరిద్దరూ కూడా ఒక పొత్తు కుదుర్చుకున్నారు. ఉమ్. ఎట్ కాస్ట్ ఆఫ్ ఎన్డీఏ అంటే ఎన్డీఏను ఫణంగా పెట్టి ఎన్డీఏ కనీస సమాచారం కూడా తెలపకుండా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు హ్మ్. ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్డీఏలో మీరు కూడా వచ్చి మాతో చేరండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఆహ్వానించినప్పటికీ కూడా బీజేపీ వారు పెద్దగా స్పందించడం లేదు. హ్మ్. స్పందించకపోతే ఏమంటారంటే మేము మీతో ఆ, పొత్తు పెట్టుకోవాలనుకుంటే మేము చెప్పిన టర్మ్స్ మీరు ఒప్పుకోవాలి, మేము అడిగిన సీట్లు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగే అవకాశం కనిపిస్తోంది. దాంట్లో ఆ భాగంగానే తర్ ఓకే. అంటే ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఒక సీజన్డ్ పొలిటీషియన్ అమ్మా. ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఒక నాయకుడు. రెండోదేంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మనం వచ్చేటప్పటికి ఆయన బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయటంలో సిద్ధహస్తుడు. నేరుగా హ్మ్. ముఖాముఖి తలపడి తన తన సామర్థ్యం ఏంటో నిరూపించుకునే విషయంలో ఆయన తరచుగా ఫెయిల్ అవుతూనే వచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఆయన ఇప్పటిదాకా 2 సార్లు మాత్రమే ఆయన ఆహ్, ఆయన అధ్యక్షతన హ్మ్. తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది. మొత్తం ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా అయితే, ఒకసారి ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి అయ్యారు. తర్వాత 2 సార్లు ఆయన అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి రాలేకపోయారు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు గారైతే ఒక అజేయుడు కాదు. ఇన్విన్సిబుల్ పర్సన్ అయితే కాదు. ఆయనకు హ్మ్. కూడా ఘోరమైన పరాజయాలు ఉన్నాయి. కానీ ఆయనేమిటంటే ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ మరోసారి బరిలోకి దిగుతూ మళ్ళీ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడికి మరో విషయం హ్మ్. ఏంటంటే ఇక్కడ చెప్పబోయేది ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ క్రమంగా తన ఓట్ల శాతాన్ని ప్రతి ఎన్నికల్లో కూడా తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తోంది. యాక్చువల్‌గా హ్మ్. ఏంటంటే ఒక నాయకుడు నాయకత్వాన గత ఎన్నికల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 38% ఓట్లు వచ్చిందనుకోండి. ఈసారి ఇంకొక శాతం పెరగాలి. ఆ తర్వాత ఇంకో శాతం పెరిగితే బావుంటుంది అట్లా. కానీ అట్లా పెరక్కపోగా
క్రమక్రమంగా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఉన్న తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని కోల్పోతూ వస్తోంది. మరి ఈసారి ఎట్లా ఉంటుందో మనం గమనించాలి, ఇది చూడాలమ్మా. ఇలాంటి లాస్ట్ ఎలక్షన్స్ తో పోలిస్తే వచ్చిన శాతానికి రేపు జరగబోయే ఎన్నికల్లో వచ్చే శాతానికి కంపేర్ చేసుకుంటే కానీ మనకి ఈ ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందా, లేకపోతే ఆ ఫాల్ ని ఆయన అరికట్టగలిగాడా అనేది మనం చూడొచ్చు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.